భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ ప్రసాద్ గారు నిర్మిస్తున్నటువంటి లౌక్యం చిత్రం. శ్రీవాస్ గారు దర్శకుడు, అలాగే అనూప్ రూబెన్స్ గారు సంగీత దర్శకులు. ఈ బ్యానర్లో ఇంతకుముందు కూడా నేను పనిచేశాను. మళ్ళీ మరొకసారి ఆనంద్ ప్రసాద్ గారి బ్యానర్లో పనిచేయడం సంతోషం. శ్రీవాస్ గారు, ఆయనతో కూడా ఇంతకుముందు నేను పాండవులు చిత్రానికి, ఆయన మొదటి సినిమా లక్ష్యం సినిమా కూడా నేను పనిచేశాను. అది కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ రాశాను, చక్కెరకి వెళ్ళిపోండి. మళ్ళీ గుర్తుపెట్టుకుని ఈ సినిమాకి నాతో మంచి డ్యూయెట్ రాయించారు. ఇది ఒక సందర్భ ప్రధానం అంటే సరదాగా వచ్చేటువంటి ఒక పాట. బట్ అనూప్ రూబెన్స్ గారు ఒక మంచి, ఆయన ఎప్పుడు మెలోడీకి పెట్టింది పేరు. మధ్య రిలీజ్ అయిన ప్రతి ఆల్బంలోనూ ఆయన మెలోడీకి పెద్దపీట వేస్తూ, అలాగే దీంట్లో కొంచెం పెప్పీగా ఉండే పాటలు, తర్వాత గోపిచంద్ర గారి బాడీ లాంగ్వేజ్కి సరిపోయే పాటలు, తర్వాత ఒక క్యాచీగా ఉండేటువంటి మంచి పాటని ఇచ్చారు. సో అనూప్ గారికి ఇంతకుముందు రాసిన సినిమాలన్నింటిలో కూడా నేను రాసిన పాటలు చాలా 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 సూపర్ హిట్ అయిన సాంగ్స్. అదే కోవలు ఈ పాట కూడా గన్ షాట్గా సూపర్ హిట్ అవుతుందన్న ఒక బలమైన నమ్మకం ఉంది. చూడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు, నీ పక్కనున్న ప్రేమికుని చూడు. ఇలా వెళ్ళి ఒక సరదా పాట రాయించారు. తర్వాత ఈ సినిమాలో తలా ఒక పాట రాయించారు. చంద్రబోస్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, ఇట్లా అందరూ ఒక్కొక్క పాట రాసాం. మంచి ఆల్బమ్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే టీజర్ చూశాను. టీజర్లో ఒక సూపర్ హిట్ కాళ్ళ కొట్టొచ్చినట్టు కాళ్ళ కనిపిస్తుంది. మంచి హిలేరియస్ ఎంటర్టైనర్గా త్వరలో రాబోతుందన్న ఒక విషయం నాకు బలమైన నమ్మకం ఉంది. ఇలాంటి ఒక 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అలాగే శ్రీధర్ సిపాన నాకు మంచి మిత్రుడు, మంచి కథను అందించాడు. తర్వాత తను ఈ పాట రాయడం వల్ల శ్రీవాస్ గారు కొంత కథను అది నాకు సన్నివేశాలని, ఆ సరదా సన్నివేశాలు వివరించారు. సో గ్యారంటీగా ఒక సూపర్ హిట్ సినిమాలో భాగస్వామ్యం ఎందుకు ఆనందపడుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.